హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఎందుకంటే కామెంట్స్‌లో మనకి ఈ మధ్య మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. మళ్ళీ రిపీటెడ్‌గా అడుగుతున్నారు. అక్క మనీ సేవింగ్స్ చేసుకోవాలి. మేము ఎంతో కొంత ఎర్నింగ్ చేసుకోవాలి. మాకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కొంచెం. ఇట్లా అంతా కమెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది మెయిల్ లాస్ట్ ఓల్డ్ వీడియోస్‌లో మెయిల్ ఐడీ ఇచ్చున్నాను కదండీ! అప్పుడప్పుడు మెయిల్ కూడా చేస్తున్నారు కొంతమంది. నాకే టైం లేకుండా నేను చూసుకోవట్లేదు. బట్ ఒక ఇద్దరు, ముగ్గురు కూడా మెయిల్ చేస్తున్నారనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్తూ. సో, నేనైతే నేమ్స్ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ ఇప్పుడున్న రోజుల్లో అండి ఆడవాళ్ళు కానివ్వండి, ఆడపిల్లలు చక్కగా చదువుకొని, జాబ్ చేస్తూ, కొంచెం రెస్పాన్సిబిలిటీగా సేవింగ్స్ వైపు అవేర్‌నెస్ అయితే ఉంది. దానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళలో సేవింగ్స్ ఉంటే మాత్రం ఎవరో చెప్తారు కదండీ పెద్దవాళ్ళు, ఇంటికి ఇల్లాలు దీపం అని చెప్పి. సో, అది కరెక్ట్ 100కి 100% అండి. మగవాళ్ళు ఎంత సంపాదించినా కూడా ఆడవాళ్ళు పొదుపు అనేది లేకుంటే ఎంత వాళ్ళు ఎర్నింగ్స్ చేసినా కూడా లైఫ్ అనేది సజావుగా సాగదండి. సో, ఆడవాళ్ళే కొంచెం సేవింగ్స్ విషయంలో మాత్రం ఖర్చు పెట్టేసినా ఆడవాళ్ళే, సేవింగ్స్ చేసినా ఆడవాళ్ళదే. అంటే ఏదో అంటారు కదా! సంసారం చక్కగా సాగాలి అంటే మాక్సిమం ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో, అది నాకు కరెక్ట్‌గా కన్వే చేయడం రావట్లేదు. బట్ ఎనీవే ఇప్పుడున్న రోజుల్లో సేవింగ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే అది చాలా 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 సంతోషించదగ్గటువంటి విషయం. ఎప్పటినుంచో అండి తరతరాలుగా మన తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, తాతమ్మల కాలం నుంచి కూడా ఏదో ఒక రకంగా సేవింగ్స్ చేసేవాళ్ళు. అని పర్టిక్యులర్‌గా వాళ్ళు ఇట్లా చేసుకోండి, ఇట్లా సేవింగ్స్ చేసుకోండి అని మనకి చెప్పకపోయినా ఆస్తులు కూడబెట్టేవాళ్ళు, బంగారం కొనిపెట్టేవాళ్ళు. ఆడపిల్ల అంటే బంగారం దాచేసేవాళ్ళు. మగపిల్లలు అంటే అక్కడక్కడ చిన్న చిన్నగా పొలాలు కొనిపెట్టేసేవాళ్ళు. ఇళ్ల స్థలాలు కొనిపెట్టేవాళ్ళు. సో, ఎందుకు చేశారు? ఎందుకు చేసేవాళ్ళంటే పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, చక్కగా మంచి లైఫ్ లీడ్ చేయాలి అనేసే అండి. సో, మనం అది ఒక్కటి తీసుకున్నా చాలు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎట్లా సేవింగ్స్ చేశారు. గోల్డ్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, అసెట్స్. ఆ రోజుల్లో అంటే కొంచెం వాల్యూ తక్కువే గోల్డ్ అయినా, అసెట్స్, ల్యాండ్స్‌కి. బట్ ఇప్పుడేమంటే పాపులేషన్ పెరిగిపోయింది. కాబట్టి అన్నీ పెరిగిపోయాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ప్రతి ఒక్క వస్తువుకి వాల్యూ అనేది పెరిగిపోయింది. డబ్బుకి వాల్యూ అనేది తగ్గిపోయింది. సరే చూద్దాము. కొంతమంది ఏం చేస్తుంటారు సేవింగ్స్ అంటే గోల్డే కొంటూ ఉంటారు. కొంతమంది సిల్వర్ బాగా ఇంట్రెస్ట్ ఉండి సిల్వర్ కొంటూ ఉంటారు. కొంతమంది ఓన్లీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్సే వేస్తూ ఉంటారు. అంటే రకరకాలుగా వాటిల్లో. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు సేవింగ్స్ అంటే 6 నెలలకొకసారి సేవింగ్స్ అకౌంట్‌లో ఎఫ్‌డీగా వేస్తూ ఉంటారు. అంటే కొంచెం కొంచెంగా అమౌంట్ పోగైన తర్వాత ఒక రౌండ్ ఫిగర్‌గా ఒక 5,000, 10,000 అట్లయితే ఎఫ్‌డీ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది జనరల్‌గా అంటే నార్మల్ డివిడెండ్ చిట్స్ వేసుకుంటూ అట్లా సేవింగ్స్ చేసుకుంటారు. దాంట్లో గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు. దాంతో ఇంకేదైనా కూడా చేసుకుంటారు. సో, నేనిక్కడ ఏం చెప్తానంటే సేవింగ్స్ అనేది ఒక కరెక్ట్ వేలో ఉండాలి. ఎందుకు అంటే అన్నీ మూస ధోరణిలాగా ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. నేను ఓన్లీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లే కడుతున్నానని కూడా మన కామెంట్స్‌లో పెడుతూ ఉంటారు. ఒకటే అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా అయినా కూడా అది సేఫ్ అన్నమాట. కాదనట్లేదు. బట్ ఒకే దాంట్లో పెడితే మనం మల్టిపుల్‌గా పెట్టడం వల్ల మనకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఒక దాంట్లో డౌన్ అయినా కూడా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో మనం స్కీమ్స్ కట్టుకుంటూ ఉంటాము. సో, సేఫ్. బట్ దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ తక్కువ. అట్ ది సేమ్ టైమ్ మనం కొంచెం గోల్డ్‌లో, సిల్వర్‌లో ఇట్లా రకరకాలుగా పెట్టుకున్నట్లయితే, ఒక 5 ఏళ్లలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే, మనం పెట్టిన డబ్బుకి ఎంత మదింపయింది? అర్థమవుతుందా? సో, మనము రూపాయి ఇంట్రెస్ట్ వేసుకుంటాము. రూ. 2 రూ. 3 ఎంత వర్కౌట్ అయింది అనేది మనం కాలిక్యులేట్ చేసుకుంటే, అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఒక 3000 దాచుకుంటారనుకోండి. ఒక 3000, 4000, 5000 మీ దగ్గర ఉంది. ఒక మంత్లీ ఇంత ఉంటుంది ఫిక్స్‌డ్‌గా అన్నప్పుడు, ఆ సేవింగ్స్‌ని మీరు స్ప్లిట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇది కొత్త వాళ్ళండి కామెంట్స్ అడిగారు. ఇప్పుడు వాట్సాప్‌లో కాకుండా మెయిల్‌లో కాకుండా కామెంట్స్‌లో కాకుండా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. నేను మర్చిపోతున్నానండి. కామెంట్స్ ఏమంటే ఎక్కువ కామెంట్స్ వచ్చే కొద్దీ అడిగిన వాళ్ళవంతా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ సెర్చ్ చేసి ఎవరు ఏమి అడిగారనే వీడియోస్ చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు. సో, అందుకని కొంతమంది మెయిల్ చేస్తూ ఉంటారు కదా! అది కూడా మొన్న చెక్ చేశాను. సో, ఇట్లా పెట్టిన వాళ్ళు సేవింగ్స్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా చదువుకుంటున్న అమ్మాయిలు పార్ట్ టైమ్ ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా స్టడీస్ అయిపోయి ఇప్పుడే జాబ్ సెర్చింగ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అండి హౌస్ వైఫ్‌గా ఉన్నవాళ్ళు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటే
సేవింగ్స్ ఫస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఇదే అండి అన్ని వీడియోస్‌లో. సేవింగ్స్‌ని మన దగ్గర ఒక 5,000 ఉందంటే దాన్ని 5, 6 రకాలుగా సేవింగ్స్ చేసుకోవాలి. ఒకటే నేను గోల్డ్ ఎళ్లి కొనేస్తాను 5,000కి అన్నా తప్పే. లేదా నేను సిల్వర్ కొంటాను అన్నా అది రాంగు. లేదా నేను ఇంకెక్కడైనా పోస్ట్ ఆఫీస్‌లో కట్టుకుంటానన్నా అది కూడా తప్పే. మనం మన దగ్గర ఉన్న వస్తువుని డబ్బుని 4, 5 రకాల వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఇదే అండి రూల్ నంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్ లేదా ఒక పోస్ట్ ఆఫీసు లైక్ ఆర్‌డి, పీఎల్ఐ, ఆడపిల్లలైతే సుకన్య సమృద్ధి ఇట్లాంటివన్నమాట. ఇప్పుడు గోల్డ్ కొంటాను నాకు ఫ్యూచర్‌కి మంచిగా బెనిఫిట్ కావాలి అంటే మీ ఇష్టం. కాయిన్స్ కొని పెట్టుకునేవాళ్ళు కాయిన్స్ కొనొచ్చు. బార్సు, బిస్కెట్ ముక్కలు కొన్ని ఏరియాస్‌లో ఎలాంటి జీఎస్టీ అండ్ ఈ చార్జెస్ విఏ లేకుండా బిస్కెట్ ముక్కల నుంచి కట్ చేస్తారండి. అది బెస్ట్ అంటున్నారు. అది మంచి ఐడియానే. ఇప్పుడు కాయిన్స్ మీద అంటే మనకు విఏ పడతాయి కదా! బిస్కెట్ ముక్కలు దొరుకుతున్నాయి మీరున్న ఏరియాల్లో అనుకుంటే ఖచ్చితంగా బిస్కెట్ ముక్కలు కూడా తీసుకోండి. ఎందుకంటే అది కూడా 999 ప్యూరిటీతో ఉంటాయి. బిస్కెట్స్‌లో నుంచి కట్ చేసి ఇస్తారు. బట్ మనకి 1, 2 గ్రాములు అట్లా దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు కానీ మినిమమ్ ఒక 4-5 గ్రామ్స్ అట్లా బిస్కెట్ ముక్కలు కట్ చేసి ఇస్తారు. ఇంకా 1, 2 గ్రాముల్లో దొరుకుతున్నాయి కట్ చేసి ఇస్తారు అంటే హ్యాపీగా కొనుక్కోండి. నెక్స్ట్ జ్యువెలరీ. అంటే ఎట్లైనా తీసుకోవచ్చు. జ్యువెలరీగా కూడా తీసుకుంటే ఏం నష్టమేముండదు గోల్డ్. మనకు ప్రైసెస్ చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటే, ఒక 5, 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే జ్యువెలరీ కొన్నా కూడా వాటి మీద కూడా మనకు ప్రాఫిట్ అయితే 100% కనిపిస్తుంది. ఇబ్బందేం లేదు. సో, ఇంకా ఎక్కువ మనకు ప్రాఫిట్ కొంచెం తక్కువ ఖర్చుతో అంటే ఈ విఏ చార్జెస్ ఇలాంటివన్నీ లేకుండా అంటే ఈ బిస్కెట్ ముక్కలు, కాయిన్స్ ఇవి బెస్ట్ అనమాట. సో, సిల్వర్ అప్పుడప్పుడు కూడా అందాక నిన్న వీడియోలో చెప్పినట్లు కాయిన్స్, బార్స్, బిస్కెట్‌లు మీరు పెట్టే వెయిట్ బట్టి 5, 10, 20 గ్రాముల నుంచి 50 గ్రాములు, 100 గ్రాములు ఇట్లా బిస్కెట్‌లు, బార్లు దొరుకుతాయి. హ్యాపీగా తీసుకోండి. ఇకపోతే సేవింగ్స్‌కి ప్రియారిటీ ఎలా ఇవ్వాలి? ఏ ఏ సేవింగ్స్ ముందు, ఏ ఏ సేవింగ్స్ నెక్స్ట్ అనేది చూద్దాము. సో, ఫస్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటానండి. ఎందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే మనము గోల్డ్ మీద సేవింగ్స్ చేస్తాం, సిల్వర్ సేవింగ్స్ చేస్తాం, చిట్టు వేసుకుంటాము, పోస్ట్ ఆఫీస్ కడతామనుకోండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే సడెన్‌గా అంటే రావాలని ఎవరు కోరుకోరు. బట్ సడెన్‌గా ఎమర్జెన్సీ అనే సిట్యుయేషన్‌కి వచ్చినప్పుడు చేతిలో ఉన్న డబ్బంతా సేవింగ్స్ చేసిందంతా కూడా హాస్పిటల్స్‌కి పోయాల్సినటువంటి సందర్భం అంటే ఇప్పుడున్న రోజుల్లో అలాంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. చిన్న వాటికి కూడా అన్నీ అంటే ట్రేస్ ఔట్ చేయడం కష్టంగా ఉందన్నమాట. చిన్న ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ అన్నా కూడా అన్ని రకాల బ్లడ్ టెస్ట్‌లు, అన్ని రకాల టెస్ట్‌లు చేస్తే కానీ అది ఏంటనేది బయటపడదు. అలాంటప్పుడు వేలకు వేలు మనం ఖర్చు పెట్టాల్సొస్తుంది. అందుకనే పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా తీసుకోండి. ఇది కంపల్సరీగా అండి. ఇప్పుడు 30, 40 అంటేనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఏదో ఒక రకంగా ఆడవాళ్ళకి పీసీఓడీ అని చెప్పి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ కదండీ! థైరాయిడ్ అని ఇట్లా అది కామన్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళుంటారు ఇంట్లో. వాళ్ళకి దానికి తగినట్టుగా స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళకి వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఒక 60+, 70+ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యామిలీ ప్యాకేజ్‌గా తీసుకున్నామనుకోండి. అది మినిమమ్ అండి ఒక 5,00,000-10,00,000 అనేది ఎప్పుడు మనకి ఇన్స్యూరెన్స్ కింద కవర్ అయ్యే విధంగా ఉండాలి. అది సంవత్సరానికి ఒక 10,000, 20,000 అట్లా రకరకాలుగా ఉంటుంది. మనం క్వార్టర్లీ కట్టుకోవచ్చు, హాఫర్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు. అది ఒకటి కంపల్సరీగా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కవర్ అయ్యే విధంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ మాత్రం ఉండాలి. అట్‌లీస్ట్ రూ. 1000 కేటాయించాలి ప్రతి నెల. నెక్స్ట్ ఇంక మీకు లాంగ్ టర్మ్ గోల్ ఏముందో చూసుకోండి. నెక్స్ట్ సేవింగ్స్ ఎట్లా పడితే అట్లా చేయకోకుండా మీకు లాంగ్ టర్మ్ గోల్ ఏముంది? ఉదాహరణకి ఒక ఇండివిడ్యువల్ హౌస్ కట్టుకోవాలని ఉంటుంది. లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలి. లేదా ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ ఏదైనా పిల్లలకి ఉదాహరణకి స్టడీస్ కంప్లీట్ అయింది. అంటే ఇంటర్మీడియేటు ఇట్లా బీటెక్ అబ్రాడ్ వెళ్లి పెద్ద చదువులు చదివించాలి పిల్లల్ని అనే ఒక ఆశ ఉంటుంది. సో, లేదా ఒక ల్యాండ్ కొనాలి. ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి. ఒక మ్యాంగో గార్డెన్ కొనాలి. ఇట్లా ఆశలుంటాయి కదా! సో, ఇవేమంటే ఇవంతా పెద్ద తరహా. అంటే మీ టార్గెట్ అనేది పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని లాంగ్ టర్మ్‌కి మీరు ఒక 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి అట్లా సేవింగ్స్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి బెస్ట్ ప్రాఫిట్ ఇచ్చేటటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. అంటే గోల్డ్. గోల్డ్ మీద ఎప్పుడు కానీ మనకి ఏమి ఇబ్బంది లేదండి. గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. కమెంట్స్‌లో మళ్ళీ తగ్గుతుందంట, ఒకేసారి పడిపోతుందంట, అప్పుడేం చేయాలి కొన్నవంతా అంటున్నారు.
బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవ్వరు మోసపోరండి. భూమి మీద బంగారం మీద పెట్టిన వాళ్ళు ఆ భూదేవి తల్లి మోసం చేయదు, బంగారు లక్ష్మీదేవి మోసం చేయదు అని పెద్దవాళ్ళు అంటారు. సో, దాని మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లాస్ అవ్వరు అని ఒక కాన్ఫిడెంట్ అనమాట. అంటే పెద్దవాళ్ళు చెప్పిందే అదే జరుగుతోంది ఇప్పటివరకి. కాబట్టి మీరు కాయిన్స్, బార్స్, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలే కొనండి. లేదా జ్యువెలరీ కొనండి. జ్యువెలరీ కావాలనుకుంటే గోల్డ్ చిట్టికి వెళ్ళిపోండి. మనకు విఏ చార్జెస్ బాగా కలిసొస్తాయి. అట్‌లీస్ట్ మీరు 18% బిలో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా చాలు. మనకి ఎలాంటి వేస్టేజెస్ లేకుండా జ్యువెలరీ కొనుక్కోవచ్చు. సో, ఒక 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ ఇట్లా మీరు టార్గెట్ పెట్టుకొని మీ ఇన్‌కమ్ తగినట్టుగా సేవింగ్స్ అయితే చేయండి. నెక్స్ట్ ఎల్ఐసి అండి. లైఫ్ ఇన్సూరెన్స్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గబుక్కన నడివీధిలో పడిపోకుండా ఉండాలి అంటే ఇది ముందు జాగ్రత్తగా అంటే ఎమర్జెన్సీ అని కాదు కానివ్వండి, ఒకలాంటి రిస్క్ ఇది రిస్క్‌తో కూడుకున్నది కదా! అంటే లైఫ్‌లో ఏదైనా ఒక రిస్క్ జరిగింది ఇంట్లో పెద్దవాళ్ళకి అనుకోకుండా. అలాంటప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్‌గా డిస్టర్బెన్స్ అయిపోతుంది. మీరు చూసే ఉంటారు ఎవరైనా సడెన్ డెత్ అయ్యారు అంటే, అందులో మెయిన్ రోల్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయారు అంటే, టోటల్ ఫ్యామిలీ పిల్లలు కానివ్వండి, వైఫ్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్సు అంటే డిపెండెంట్స్‌గా ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బాగా డిస్టర్బ్ అయిపోతారు. అంటే మెంటల్‌గా కాకుండా ఫైనాన్షియల్‌గా కూడా చాలా చితికిపోతారండి. సో, అలాంటిదేదీ లేకుండా ఒక భరోసా లైఫ్‌కి ఒక ఫ్యామిలీకి, మన భార్య పిల్లలకి, మన భర్త పిల్లలకి, లేదా మన అమ్మానాన్నలకి ఇట్లా ఆలోచించాలి. జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఇద్దరు కూడా అండి వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఉంటే ఇంకా మంచిది. అదేమంటే మనం కట్టుకుంటూ పోతాం 10, 20, 30, 40, 50 ఏళ్ళకి పెట్టుకుంటాం. లాంగ్ టర్మ్‌లో చిన్న వయసులో వేసుకుంటే ఈ ఎల్ఐసీలంతా కూడా మంచి బెనిఫిట్స్ అండి. ఫ్యూచర్‌కి ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పిల్లల స్టడీస్ అయిపోయింది. లేదా పిల్లల హైయర్ స్టడీస్‌కి లేదా వాళ్ళ పెళ్ళిళ్ళకి కరెక్ట్ వయసుకి మనకి మంచి డబ్బు చూడొచ్చు. సో, మనం కట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీటి మీద నేను ఒక వీడియో చేస్తానులెండి. అడుగున్నారు చాలామంది. ఇది కొంచెం డీటెయిల్డ్‌గా ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క స్కీమ్ గురించి, ఒక్కొక్క ఇన్సూరెన్స్ పాలిసీ గురించి ఒక్కొక్క వీడియోనే చేయాలి. అన్ని రకాలుగా ఒకటేసారి చెప్తే మీకు అర్థం కాదు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో, నెక్స్ట్ చివరగా సిల్వర్ సేవింగ్స్. సో, మీ దగ్గర ఒక 500 ఉంది, 600 ఉంది, ఒక 1000 ఉంది. మీరు గోల్డ్ కొనలేరు అనుకున్నప్పుడు సిల్వర్ కాయిన్స్ కూడా అప్పుడప్పుడు కొనిపెట్టుకుంటూ ఉండండి. సో, ఇది కూడా ఇప్పుడు సిల్వర్ రేట్ బాగా పెరుగుతోంది. ఎప్పటికో ఒకప్పటికి ఉపయోగపడుతుందండి. పనికి రానిదంటూ ఏమీ ఉండదు అని పెద్దవాళ్ళు అంటారు కదా! కాబట్టి మీ దగ్గర ఉన్నందు తీసి ఉండిలో పెట్టుకుంటూ రండి. బీరువాలో దాచుకుంటూ రండి. సో, ఇంక టోటల్‌గా నేనిచ్చే సజెషన్స్ అండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. ప్రతి ఆడవాళ్ళు కూడా ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక 5, 6 ఏళ్ల తర్వాత మన లైఫ్ టోటల్‌గా డిఫరెంట్‌గా మంచి పొజిషన్‌లో ఉంది అంటే ఎవరైనా అది ఇమాజిన్ చేసుకోండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఎప్పుడు మనం ఇట్లే ఉంటామా అని ఎప్పుడు పాస్ట్ మాత్రం అనుకోకండి. పాస్ట్‌లో జరిగిపోయినవి అన్నీ వదిలేసేయండి. పాస్ట్ మనం తలుచుకుంటూ ఉన్నామంటే ప్రెజెంట్ వేస్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్‌కి ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు. కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్. గతం గతః. ఇప్పుడు ఏంటి మనం ఉన్నది ప్రెజెంట్‌లో. ప్రెజెంట్ మనం ఏం చేయాలి అనేది పర్ఫెక్ట్‌గా చేసుకున్నాము అంటే ఫ్యూచర్‌కి కరెక్ట్‌గా ఉంటుంది. ఒక 5, 6 ఏళ్ల తర్వాత బెస్ట్ లైఫ్, మంచి లైఫ్, కలర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అట్‌లీస్ట్ మీరు ఒక ₹50 నేను ఈరోజు ఏం సంపాదించాను. హోమ్ మేకర్స్ అయినా కూడా అండి ఇలా ఆలోచించండి. ₹50 నెలకి 1500 అట్‌లీస్ట్ ఒక ₹60 అట్‌లీస్ట్ ఒక ₹100 3000 నెలకి. సో, ఇట్లా అండి మీరేదైనా పార్ట్ టైమ్ జాబా, పార్ట్ టైమ్ వర్కా, మీ క్వాలిఫికేషన్ బట్టి మీరేం చేయగలరు, మీ స్కిల్స్ ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండీక్రాఫ్ట్స్ అండి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఇప్పుడైతే. ఇట్లా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద మనకి డ్వాక్రా గ్రూప్‌లో లోన్స్ ఇస్తున్నారు. పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు. బిజినెస్ లోన్స్ ఇస్తున్నారు. బ్యాంక్స్‌లో కూడా మీరు అప్రోచ్ అయ్యి చూడండి. మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. మీ పాస్‌బుక్ తీసుకెళ్ళండి. సో, వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా వస్తూ ఉన్నాయి. బిజినెస్ చేసే ఆడవాళ్ళకి 50% మనకి 1,00,000, 2,00,000 నుంచి ఇస్తారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోమని. అందులో 50% మనకి సబ్సిడీ కూడా ఉంటుంది. సో, ఇలాంటివన్నీ ఒకసారి చూసుకొని ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్సా, క్రాఫ్ట్సా, క్లాత్ బిజినెస్సా ఏదో ఒకటండి గిఫ్ట్ ఆర్టికల్సా ఇప్పుడేమంటే బెస్ట్ బాగా హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్‌కి బాగా వాల్యూ ఉంది. ఆన్‌లైన్‌లో మీరు కూడా యూట్యూబ్‌లో చూస్తూ ఉంటారు. హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ కానివ్వండి, హ్యాండ్‌మేడ్ ఈ పాటరీస్ ఐటెమ్స్, ఐడల్స్ ఇవన్నీ కూడా. సో, మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేయండి మీలో స్కిల్స్. ఎంతో కొంత ఇంటి నుంచే సంపాదించుకోవడమో, లేదా ఒక 2, 3 గంటలు, 4, 5 గంటలు మీరు స్పెండ్ చేసే విధంగా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి లేడీస్ అందరూ కూడా మనం ఇలా చేసుకుందామని ఉమ్మడిగా ఉంటూ అందరూ కూడా తలా కొంత ఇన్వెస్ట్ చేసుకొని, తలా ఒక 2000, 3000 వేసుకొని ఏదైనా ఒక చిన్నలాంటి బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు కష్టపడ్డారనుకోండి.
ఇన్‌కమ్ తానంతట అదే వస్తుంది. ఎప్పుడు కష్టే ఫలి అన్నారండి. కష్టం ఊరికే పోదు. బట్ మనం ఆలోచించాలి. మన స్కిల్స్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో, నేనిది చేస్తాను, నేనిది చేస్తానని చెప్పి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవ్వండి. మంచిగా చిన్న అమౌంట్‌తోని స్టార్ట్ చేయండి. మంచిగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి. ఆడవాళ్ళకెప్పుడు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండి, ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఉంటే మనీ ఉంది అనుకోండి. అరే! నా దగ్గర 5,000 ఉందంటే అది ఎంత గ్రేట్ సపోర్ట్ తెలుసా? మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ దగ్గర ఒక 5,000 ఒక రూ. 1000 చెప్పండి. ఎంత స్ట్రెంత్ ఇస్తుంది తెలుసా? అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి, ప్రతీదీ మనం ఇంకొకరి మీద డిపెండెన్సీగా ఉండకుండా, చిన్నతనంగా ఉండకుండా, మనకంటూ ఏదో ఒక స్పెషాలిటీ మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి. ఇళ్లల్లో ఖాళీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా హౌస్ వైఫే. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. ఖాళీగా ఉండకూడదనే నా మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఇట్లా అందరూ కూడా మీ వంతు బెస్ట్ మీరు కృషి చేయండి. ఒక 3-6 నెలలు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద రీసెర్చ్ చేయండి. అదేదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి. అది ఏం చేయాలనుకుంటున్నారో, మీకేది ప్యాషనో నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. మీకేది బాగా ఇష్టమో దాన్నే మీరు డబ్బుని ఆర్జించే విధంగా మలుచుకోండి అంతే. సింపుల్. అది ఇష్టం కాబట్టి ఇష్టంగా చేస్తారు. ఇప్పుడు నాకు యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం ఇష్టం. నాకొక ప్యాషన్. ఉదాహరణగా చెప్తున్నాను. అందుకే నేను వీడియోస్ చేస్తూ పోతూ ఉన్నాను. వస్తుంది రిజల్ట్ ఎప్పటికో అప్పటికి వస్తుంది. మనకు కూడా గుర్తింపొస్తుంది. మంచిగా ఎర్నింగ్స్ వస్తుంది. సో, కష్టే ఫలి అన్నారు. మనకు ఇచ్చిన మనం పడే కష్టానికి భగవంతుడు ఏదో ఒక రోజు మంచి ఫలితాన్నిస్తాడు. అది ఏ రంగమైనా సరే. చదువు ఉన్నియండి, లేకపోనివ్వండి. మనం ఒకటి నమ్ముకున్నాము అంటే దాని మీద 100% మనం ఫోకస్ చేయాలి. దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. ఓకే. సో, అదే అండి. మనీ ఇచ్చే కిక్ అండి. 'కిక్' మూవీ చూసారా? అట్లా కిక్ అన్నట్టుగా కిక్ ఏదో ఒకటి మీకేది కిక్ ఇస్తుందో అదే స్టార్ట్ చేయండి. అది అండి. మీరు డ్రాయింగ్ వేస్తారా? ముగ్గులు పెడతారా? మీకు క్రాఫ్ట్ వచ్చా? మీరు చకచకా మాట్లాడగలరా? మీరు ఏదైనా ఒక విషయాన్ని మీరు అనర్గళంగా చెప్పగలరా? మీరొక ట్యూషన్ చెప్పగలరా? మీరొక మ్యాథమెటిక్స్‌లో ఎక్స్‌పర్టా? లెక్కలు బాగా చేస్తారా? లేదా ఇంగ్లీష్ స్పోకెన్ చెప్పగలుగుతారా? లేదా ముగ్గులు బాగా వేస్తారా? డ్రాయింగ్ బాగా ఏదో ఒకటండి. దాంట్లోనే ఇంకొంచెం ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసి కొంచెం దాంట్లో నిష్ణాతులవ్వండి. ఎక్స్‌పర్ట్స్ లాగా అవ్వండి. తర్వాత స్టార్ట్ చేయండి. సో, అదండి. సో, విమెన్ ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ ఉండాలి. ఫినాన్షియల్‌గా తను ఇండిపెండెన్స్ ఉండాలి. భర్త ఎంత సంపాదించినా కూడా మనకంటూ గుర్తింపు రావాలి అంటే, మనం కూడా ఎంతో కొంత ఏదో ఒక రూపంలో మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి. సో, అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తామండి. సో, సేవింగ్స్ ఇలా చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఎప్పుడు బ్రేవ్‌నెస్ అనేది వదలకూడదండి ఆడవాళ్ళు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ముందు ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యంగా ఉంటే వచ్చే సమస్యలు చాలా చిన్నవిగా ఉంటాయి. ధైర్యం లేదనుకోండి చిన్న సమస్య అయినా కూడా పెద్దదిగా కనపడుతుంది భూతద్దంలో పెట్టినట్టుగా. కాబట్టి సమస్యల నుంచి తప్పించుకొని వెళ్ళడం కన్నా కూడా సమస్యకి ఎదురు నిలబడి పోరాడి చూడండి. సమస్య చాలా చిన్నదై పాదాల దగ్గర కూర్చుంటుంది అనేది నా అభిప్రాయం అండి. అంటే నేను కూడా ఎన్నో ఫేస్ చేశాను, ఏడ్చాను. కొన్ని రోజుల పాటు ఏడ్చుంటాను. ఏవో సమస్యలు తట్టుకోవడానికి కాదు. జీవితంలో వచ్చే ఎదురు దెబ్బలు అలా ఉంటాయి. లైఫ్‌లో ఎప్పుడూ చూడనివి ఎదురు చూస్తున్నప్పుడు మనకేనా ఇలా? ఏంటి ఇలా? లైఫ్ ఇంతేనా? ఏడుపేనా? అన్నీ అపజయాలేనా? లేదు. అన్నీ ఉంటాయి. సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కొన్నిసార్లు విజయం ఉంటుంది, కొన్నిసార్లు అపవిజయం ఉంటుంది. అన్నీ ఫేస్ చేయాలి. బట్ ఏదైనా కూడా అండి జోష్‌గా తీసుకోవాలి. ఏడుస్తున్నామా, బాధపడుతున్నామా, మరుసటి రోజో, మరుసటి వారమో మళ్ళీ హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఉన్నాయి మనకి. దుఃఖం ఉంటే వెంటనే సంతోషం వస్తుంది. సంతోషం ఉంటే మళ్ళీ ఏదో ఒక బాధాకరమైన విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అది కామన్. అదే లైఫ్. సో, ఓకేనండి. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సపోర్టివ్‌గా ఉండాలి. మీకంతా కూడా కొంచెం ఎనర్జీ ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు సేవింగ్స్ వీడియో చెప్పాను. కొంచెం బూస్టప్ చేద్దామని మనకి మెయిల్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో, అందరికీ యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదా! సో, అందరం ఆడవాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఎదుగుదాం. ఓకేనా? మీకేమైనా ఇంకా మంచి మంచి ఐడియాస్ ఉంటే సజెషన్ ఇవ్వండి కామెంట్స్‌లో. కామెంట్స్ చదివిన వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అంటే ఏదైనా బిజినెస్ ఐడియాస్ లాంటివి. ఓకేనా? లేదా మన వీడియోలోనే మీరు సజెషన్స్ కామెంట్స్‌లో పెడితే నేను మళ్ళీ వీడియోస్‌లో దాన్ని చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ అండి. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.